ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు బెంగాల్లో ఈడీ దాడులకు ఏమైనా సంబంధం ఉందా? బెంగాల్, జార్ఖండ్లో కలిపి 40 చోట్ల ఈడీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఎస్ఐఆర్ను ఆపమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? దీనికి అమిత్ షా ఇచ్చిన కౌంటర్ ఏంటి? ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ దేశవ్యాప్తంగా దశల వారీగా జరుగుతోంది. విపక్ష పాలిత రాష్ట్రాల్లో దీనిపై విమర్శలు, వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వాడవాడలా ఉద్యమిస్తున్నారు. బీహార్లో 70 లక్షల ఓట్లు తొలగించారు అన్న ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎస్ఐఆర్ వివాదం ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించింది. 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ నెల ఎస్ఐఆర్ డ్రైవ్ మొదలైంది. డిసెంబర్ 9 నాటికి ముసాయిదా ఎన్నికల జాబితాను విడుదల చేస్తామని, ఫిబ్రవరి 7న తుది జాబితాను పబ్లిష్ చేస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. రెండో విడత ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహిస్తున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్లో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. అదే ఏడాది ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో అసోం కూడా ఉంది. అందుకోసమే ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై మమతా తరచూ విరుచుకుపడుతున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. డిమోనిటైజేషన్, ఎస్ఐఆర్ డ్రైవ్ ను ఒకే గాట కడుతూ మొదటిది నోట్ బందీ అయితే రెండవది ఓట్ బందీ అని అన్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఎస్ఐఆర్ డ్రైవ్ చేపట్టాల్సిన అవసరం ఏముందని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఈ చర్యను సూపర్ ఎమర్జెన్సీతో ఆమె పోల్చారు. ఎస్ఐఆర్ ను విమర్శించినందుకు బీజేపీ తనను జైలుకు పంపినా, గొంతు కోసినా ప్రజల ఓటు హక్కులను మాత్రం ఊడలాక్కోలేరని అన్నారు. ఎస్ఐఆర్ పేరుతో ప్రజలను బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అందరినీ వేధిస్తోంది అన్నారు. కేంద్ర ప్రభుత్వము ఈసీపై మమతా బెనర్జీ విరుచుకుపడుతున్న వేళ జార్ఖండ్ తో సహా బెంగాల్లో ఈడీ దాడులు చేస్తోంది. మొత్తం 40 ప్రదేశాల్లో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహిస్తున్నారు. అక్రమ బొగ్గు మైనింగ్ ను అడ్డుకునే చర్యల పేరుతో ఈ దాడులు జరుపుతున్నారు. బొగ్గు మైనింగ్, రవాణా, స్టోరేజ్ కేసుకు సంబంధించిన దాడులు ఇవి. బెంగాల్లోని 24 ప్రాంతాలు, జార్ఖండ్లోని 16 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. బెంగాల్లోని దుర్గాపూర్, పురీలియా, హౌరా, కోల్కతా జిల్లాలు సోదాలు జరిగిన ప్రాంతాల్లో ఉన్నాయి. భారీ ఎత్తున బొగ్గు మాయం అయిన ఘటనల వల్ల ప్రభుత్వానికి తీవ్ర ఆర్థిక నష్టం ఏర్పడింది. సుమారు 100 కోట్లలో నష్టం ఉంటుంది అని ఈడీ అంటోంది. రెసిడెన్షియల్ ప్రాపర్టీలు, ఆఫీసులు, కోక్ ప్లాంట్లు, అక్రమ టోల్ వసూళ్లు, చెక్ పోస్టులు వేటిని ఈడీ వదిలిపెట్టలేదు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ తో పాటు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యాపార, పారిశ్రామికవేత్తలను టార్గెట్ గా చేసుకుని దాడులు నిర్వహిస్తున్నట్లు భావిస్తున్నారు. బెంగాల్లో మమతా బెనర్జీతో ఉన్న రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్ పట్టుకోవాలంటే వాళ్ళు అవకాశం కోసం చూస్తున్నారు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇది చేసే రేంజ్ ఏంటంటే, జార్ఖండ్, బెంగాల్లో ఎప్పుడు బొగ్గు మాఫియా, బొగ్గు దొంగతనం చేయటం, అమ్ముకోవటం ఇదంతా జరుగుతూ ఉన్నది దశాబ్దాలుగా. ఎవరైనా దాంట్లో దొరుకుతారా? దొరికితే సెంట్రల్ గవర్నమెంట్ ముందరికి తీసుకెళ్తారు, దొరకకపోయినా తీసుకెళ్తారు. ఎందుకంటే ఈడీకి ఇది ఒక డ్యూటీ. అందువల్ల మనం తప్పకుండా రాబోయే రోజుల్లో చూసేది బెంగాల్ ఎలక్షన్లో తీవ్రమైన కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు బీహార్ ఎలక్షన్లో ఎప్పుడైతే బీజేపీ అలయన్స్ ముందలకు వచ్చాక తప్పకుండా చాలా సీరియస్ పాలిటిక్స్ బెంగాల్లో ఉంటాయి. ఈడీని వాడతారు, ఏదైనా వాడతారు. ఈడీ దాడులకు భయపడేది లేదు అన్నట్లుగా సంకేతాలు ఇచ్చిన మమతా దీది మరోసారి ఎస్ఐఆర్ వ్యవహారాన్ని ప్రస్తావించారు. బెంగాల్లో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణను వెంటనే నిలిపివేసి ఎస్ఐఆర్ తీరును సమీక్షించాలి అంటూ మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల కమిషన్ కు తాజాగా లేఖ రాశారు. ఎస్ఐఆర్ నిర్వహిస్తున్న తీరు, టైమింగ్ కరెక్ట్ కాదని ఆమె అభిప్రాయపడ్డారు. పని ఒత్తిడితో 2 ఉద్యోగులు కూడా చనిపోయారని ఆమె గుర్తు చేశారు. బూత్ లెవెల్ అధికారులను ఈసీ పెద్దలు భయపెట్టి బెదిరించడం వల్లే వాళ్లు చనిపోయారని ఆమె ఆరోపిస్తున్నారు. ఉద్యోగులకు సరైన శిక్షణ, ఈసీ వైపు నుంచి మద్దతు లేకుండా పనిలోకి దించితే వచ్చే అనర్థాలను అర్థం చేసుకోవాలని మమతా సూచించారు. 3 సంవత్సరాల పాటు జరగాల్సిన ప్రక్రియను 3 నెలల్లో ఎలా పూర్తి చేస్తారు అని ఆమె ప్రశ్నించారు. సరైన ప్రణాళిక, సరైన కమ్యూనికేషన్ లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఎస్ఐఆర్ ప్రారంభమైన తర్వాత డజను మంది బూత్ లెవెల్ అధికారులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.
ఎస్ఐఆర్ పై తృణమూల్ బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కొన్ని రాష్ట్రాలు చొరబాటుదారుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నిలిపివేయాలి అంటూ వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చొరబాటుదారుల్ని అడ్డుకోవడం దేశ భద్రతకు ఎంతో కీలకమని అన్నారు. అంతేకాకుండా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించేందుకు ఆ చొరబాట్లను నిరోధించాల్సిన అవసరం ఉంది అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయని, అందుకే ఎన్నికల సంఘం చేపట్టిన సమగ్ర సవరణను వ్యతిరేకిస్తున్నాయని అమిత్ షా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఎస్ఐఆర్ ను వ్యతిరేకిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ కు మమతా బెనర్జీ లేఖ రాసిన నేపథ్యంలోనే అమిత్ షా రియాక్షన్ ఆమెను ఉద్దేశించి చేసిందేనని భావిస్తున్నారు. మరి ఈసీని మమతా బెనర్జీ వ్యతిరేకించడం వల్ల ప్రయోజనం ఉందా అంటే లేదని అంటున్నారు విశ్లేషకులు. ఎలక్షన్ కమిషన్ ఓటర్స్ లో ఎంతో మంది లక్షల మంది ఇంకా ఎక్కువ బంగ్లాదేశ్ నుంచి వచ్చి సెటిల్ అయిపోయారు, దొంగ ఐడెంటిటీస్ పెట్టుకున్న ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళే ఆమె ఓట్ బ్యాంక్ అని అందరూ గుర్తించారు. సో ఆమెకు ఇప్పుడు వచ్చిన భయం ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఓటర్లు తగ్గించేస్తే ఆమెకు నష్టం అని. సో అది ఆమె అపోజ్ చేస్తుంది. అన్ని విధాలుగా ఆమె చూసేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమో హాని చేస్తుంది ఆమెకు అని చెప్పుకుంటే ప్రజల్లో ఒక సింపతి వస్తుందంటే అది చాలా కంటెంట్ లేదు. బీహార్లో కూడా ఓట్ చోరీ అని ఎంత క్యాంపెయిన్ చేసినా అది నెగిటివ్గా జరిగింది, కానీ అది వెస్ట్ బెంగాల్లో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ప్రజలకు అక్కడ మన పాపులేషన్ మన జనాభా మారిపోయారు పూర్తిగా అని బెంగాల్లో అస్సాంలో ఫీలింగ్ ఉన్నది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో వ్యతిరేకించటం మమతా బెనర్జీకి ఉపయోగం లేదు. అలాగే ఈడీని కూడా వ్యతిరేకిస్తే ఉపయోగం లేదు. ఎందుకంటే తప్పు దొరికితే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ వదలు కాబట్టి. సో మమతా బెనర్జీకి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది ఎలక్షన్ కమిషన్ ఈడీ ఈ పరిస్థితుల్లో. దొంగ ఓట్లను తొలగించాల్సిందే, అక్రమ వలసదారులను చొరబాటుదారులను వెళ్లగొట్టాల్సిందే. కాకపోతే ఎస్ఐఆర్ పేరుతో జనాన్ని వేధించడం మాత్రం కరెక్ట్ కాదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చొరబాట్లను అడ్డుకోవడం వేరు, ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించడం వేరు. మరి మూడు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది అన్న ఆరోపణలు రోజురోజుకు పెరగడం కూడా ఆలోచించాల్సిన అంశమే అవుతుంది.